కాదు జనరల్‌గా మీరు ఎప్పుడు చూసినా చాలా ఎనర్జీగా అవతల వాళ్ళతో అంటే ఒక 5 మినిట్స్ మాట్లాడేది చాలు మీతో. అవును. చెప్పు రాజేష్, అన్నిసార్లు చెప్పు. అనకండి. మా మమ్మీ నాకు 2 ఫ్రాక్లు వేసేది, రెడ్ బ్లూ, చైనా సిల్క్ అప్పట్లో 2. హ్మ్. సో నన్ను ఏడిపించేవాడు స్కూల్లో. తెలుసుకుంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తా ఉంటుందబ్బా. వద్దులేండి. ఇంటర్వ్యూ నువ్వు చూడాలమ్మా, నువ్వు చూడాలి, నన్ను ఎంత బాధ పెట్టావు ఆ 2 చైనా చూడాలి, సిల్క్. ఇంకో 2 ఎక్స్ట్రా కొనాలి. అదే ఏంటి యూఎస్ అంటే ఐటీ చాలా మంది ఉంటారు, బట్ స్పెసిఫిక్ గా యూఎస్ CEO ఫర్ అ కంపెనీ, సార్ ఏంటి సార్ అది? CEO ఫర్ అ కంపెనీ అవుదాం అనుకుని అవ్వలేక ఓకే. ప్రాజెక్ట్ టెస్ట్ లీడ్ గా చేసి వచ్చా. వి నీడ్ మదావి ఆన్ టు ద కాల్, వి నీడ్ మదావి. అదే ఆరనే ఇందాక అనేది ఇప్పుడు తెచ్చాము. సో అది బాగా ట్రోల్ అయ్యింది. షీ ఇస్ ద మోస్ట్ స్పోర్టివ్ సెలబ్రిటీ ఐ హావ్ ఎవర్ సీన్. Hmm. బిందాస్ ఉంటుంది. అవునా, ఇప్పుడు నన్ను ఇమిటేట్ చేస్తున్నారంటే ఎవరిని ఇమిటేట్ చేస్తారు? ఐ ఫీల్ లైక్ ఎ సూపర్ స్టార్ అంటారు. ఈ మధ్య కాలంలో ట్రస్ట్ అనేది ఉందా లేదా? లేదు, లేదు. ఎందుకంటే మీరు ఏ సిచ్యువేషన్ ఫేస్ చేశారు? ప్రతిరోజు ఇప్పటికీ చాలా బాధ. రాజేష్ వద్దు రాజేష్, ఎందుకు ఏడిపిస్తా అనిపించావు ఇంటర్వ్యూలో? ఇంక నీ ఫ్రెండ్స్ నేను బయటకు వచ్చి చుట్టుకొట్టా. నానాజీ 2 లారీల జనాల్ని తీసుకెళ్ళి శివ ఆడి మనిషిని నరికి, శివ 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 ఎవడి శివ ఆడేమన్నా దేవుడా? పచ్చగాళ్ళ మీద చూపించమని భవానీ గడి తాగలే. హాయ్ మ్యామ్, హాయ్ హౌ రాజేష్, ఆర్ యూ? వెరీ గుడ్, హౌ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తారు. అంటే ఇంతవరకు ఎప్పుడు శారీస్ లోనే చూసా కదా, ఫస్ట్ టైం డ్రెస్. ఏంటి స్పెషల్? ఏం స్పెషల్ అంటే ఆడియన్స్ మీరే చెప్పాలి స్పెషల్ ఏంటని. నథింగ్, ఐ జస్ట్ థాట్ ఐ లూజ్ వెయిట్, కొంచెం తగ్గాను. అండ్ ఈ డ్రెస్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ డ్రెస్ చెప్పుకో, కొత్తది అనుకుంటున్నావు? అస్సలు కాదు. కాదా? ఆహా, ఓకే. ఇది ఒక కోవిడ్ కన్నా ముందు డ్రెస్. 5 ఇయర్స్. 6-7 ఇయర్స్ అవుతుంది ఈ డ్రెస్ కొని. సో అయితే లావ్ అయ్యి పట్టక లోపల పడేసా. సో ఇప్పుడు ఇప్పుడు? నేను ఆల్మోస్ట్ ఒక 10 kgs తగ్గా కదా. సో నా ఓల్డ్ వార్డ్రోబ్ మంచి మంచి అన్ని ఓపెన్ చేసి అప్పట్లో ఒక మాల్లో సూపర్గా ఉందని కొనుక్కున్నా 2000 పెట్టి. ఇప్పుడు పనికొచ్చింది. ఆ రోజుల్లో 2000 ఏ బ్యాంకులో వేసినా ఇవాళ 5-6 వేలు అయ్యేది ఫిక్స్డ్ వేసి ఉంటే. సో కనీసం అలా. కానీ ఇప్పుడు కాస్ట్ పెరిగి ఉంటది కదా. అందుకని మంచిగా. సూపర్. ఇప్పుడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ టైం. అయ్యో, అండ్ అంటే రాజేష్ పిలిస్తే కాదనండి, తెలుసు తనకి, అందుకనే అలా చేస్తాడు అనమాట. సో రైట్, అంటే ఈ పాడ్కాస్ట్ లో ఎక్కువగా బిగ్ బాస్ అందరూ అడిగి 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 విసిగిపోయారు. జస్ట్ మనం అలా టచ్ చేద్దాం. బట్ కంప్లీట్ మధు గారు, యుఎస్ మధు గారు, బేబక్క కంప్లీట్ జర్నీ అయితే కావాలి. ఈ మధ్యన చాలా రోజులు అయింది మధు గారని ఎవరైనా పిలిచి. సో కొత్తగా ఉంది, బాగుంది. సో అంటే ఎక్కువగా బేబక్క అని తెలుసు, అందరికి అవును. గుర్తుపడతారు. అండ్ అవును, స్క్రీన్ నేమ్ రికగ్నిషన్ అయిందంటే దాని మీద ఎక్కువ మనం జర్నీ చేస్తాం. అవును అవును. సో అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ ఏంటి ప్రాపర్? విజయవాడ. మన మన ఇదే. మన ఇంద్రకీలాద్రి ఉన్నారు కదా అమ్మవారు, అమ్మవారు ఊరేమంది ఓకే. బెజవాడ. సో అంటే ఈ వాడ ఆ వాడ కాదు, బెజవాడ. అది బెజవాడ. మీరు మళ్ళీ ఇక్కడ 6 రోల్ చేయకండి, అది ఆల్రెడీ మీరు చేసిన రోల్ ఎక్కడెక్కడికో తిరిగేసింది. అదే. సో అంటే దాని గురించి ఒకసారి టాపిక్ మాట్లాడదాం. ఎందుకంటే మీ నోట పలికే మాట వేరే వాళ్ళ దగ్గర కూడా ఫేమస్ అయింది అనమాట. అవునా, సో చూద్దాం చాలా చూద్దాం. బాగుంది. అండ్ అంటే విజయవాడ మొత్తం స్కూల్ అండ్ ఎవ్రీథింగ్ దేర్ ఉంది. ఓకే. దెన్ యుఎస్ ఇంకా మధ్యలో అలా వెళ్ళి ఇందాక అన్నవన్నీ టచ్ చేయాలని అలాగే 10 years టచ్ చేసి వచ్చా. ఐ వర్క్ ఇన్ ఐటీ. అదే ఏంటి యుఎస్ అంటే ఐటీ చాలా మంది ఉంటారు, బట్ స్పెసిఫిక్ గా యుఎస్ CEO ఫర్ అ కంపెనీ అవుదాం అనుకుని అవ్వలేక ఓకే. ప్రాజెక్ట్ టెస్ట్ లీడ్ గా చేసి వచ్చా. లీడ్ చేశాను, నా కింద ఉండేవాళ్ళు 5 ఉండేవాళ్ళు తెలుసా.
ఇండియా నుంచి రిపోర్ట్ చేసేవాళ్ళు, అసలు మామూలు హడావిడి ఉండదు మనని. నేను వచ్చానంటే కాళ్ళు గచ గచ వణికిపోయేవాళ్ళు అసలు. వచ్చింది అయ్యా. సో హైయర్ మాధవి తెలుసా నా ఒరిజినల్ నేమ్? మాధవి మధు కూడా కాదు. అది కూడా కాదు, అసలు Oh. ఒరిజినల్ ఇస్ మాధవి. అయితే అక్కడ అమెరికాలో క్లయింట్స్ యూస్ టు కాల్ మీ ఆఫీస్ కంప్యూటర్ మనం చేసేవాళ్ళం కదా ఐటీ జాబ్ లో. సో నేను ఒక కంపెనీకి పనిచేస్తే మా క్లయింట్స్ ఉంటారు కదా. సో క్లయింట్స్ యూస్ టు ఆస్క్ మై ఎంప్లాయర్, we need Madawi onto the call, we need Madawi. సో నన్ను అడిగి మరి కాల్లో కాన్ కాల్ ఉంటది కదా, అందరూ ఒక కాల్లో జాయిన్ అయ్యి ఎవరు సలహాలు ఎవరు ఐడియాలు సూచనలు అన్ని ఇస్తారు కదా, అలా ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఒకసారి మై క్లయింట్ కేమ్ ఓవర్ టు అవర్ ఆఫీస్. వస్తే వి వాంట్ టు మీట్ మదావి అన్నాడు. సరే మన డింగ్ 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 అని వెళ్ళా. హే యూ లుక్ సో యంగ్. వాళ్ళు కాళ్ళు నా మాట గంభీరత్వం మనం అంత మామూలుగా ఉండదు కదా బిల్డప్ చూసి పెద్ద ఆవిడ అనుకున్నారంట. చూసి యూ లుక్ సో యంగ్ అంటే యంగ్ ఓన్లీ అని. ఆ ప్రాజెక్ట్ లో ఐ గాట్ బెస్ట్ ఎక్సీడింగ్ పర్ఫార్మెన్స్ అవార్డ్ ఆల్సో. మనం ఏది చేసినా అందులో అవార్డు కట్టాల్సిందే. కాదు, జనరల్ గా మీరు ఎప్పుడు చూసినా చాలా ఎనర్జీగా అవతల వాళ్ళతో, అంటే ఒక 5 minutes మాట్లాడేది చాలు మీతో. చెప్పు రాజేష్, చెప్పు అనకండి. సో అంటే అది నాకు ఎక్కువగా మీతో ట్రావెల్ అయినప్పుడు మిమ్మల్ని చూసి ఇంకా ఏం చెప్తాను, చెప్పు అంటున్నా. సో అంటే ఏంటి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా? ఎందుకు? మోస్ట్ ఆఫ్ ద టైం ఐ లవ్ టు లాఫ్, గిగిల్, ఎంజాయ్, హ్యావ్ ఫన్. వెనకాల బోలని టెన్షన్ ఉంటది. ఇప్పుడు కూడా ఏదో ఒకటి కొత్తగా ఎవ్రీ 1-2 years ఏదో ఒకటి చేస్తా. అంటే డబ్బులు అప్ ఇవ్వడము ఎవరికో అవసరం అని, లేకపోతే అన్నెసరీగా ఏదో ఇన్వెస్ట్ చేయడం ఎవరో చెప్పారని అది ఇరుక్కుపోవడం, అలా ప్రతి 2 ఏళ్ళకి నాకు అలవాటే. అప్పుడు అనుకుంటా చిచ్చి ఇంకెప్పుడు ఎవరు నమ్మకూడదు చిచ్చి అని. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ కామన్. ఇప్పుడు వాళ్ళ డైరీలో రాసుకున్నాక నేను చేసిన ఒక పెంట పని ఉంది, సంథింగ్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్, ఒక పిచ్చి పని. చెప్తారా? వద్దులే. సో చెప్పాను కదా పిచ్చి పని అని. సో అందుకని దాని తర్వాత చాలా మనీ బ్లాకేజ్ అయింది. సో అందుకని దాని తర్వాత ఇంకేమి చేయను రాజేష్. 2 సంవత్సరాల వరకు చూడు నేను ఏ ఇన్వెస్ట్మెంట్ రీసెంట్ గా చేశారా? అందుకని చెప్తున్నా, బుద్ధి వచ్చినది. 2 సంవత్సరాలు చేయరు. 2 సంవత్సరాల్లో మనం ప్రతి ఒక్కళ్ళు మనం ఎవరితో గొడవ అయితే ఇడిచి చచ్చినా మాట్లాడకూడదు అనుకుంటాం కదా. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు టెక్స్ట్ చేస్తే ఇంకొన్ని రోజులు పర్లేదు మాట్లాడదాం, ఇంకొన్ని రోజులు అట్లా హ్యూమన్ నైజం అది. మనం మర్చిపోతాం, గాయాన్ని మర్చిపోతాం. సో అంటే జనరల్ గా ప్రతి ఒక్కరి బాల్యం కూడా చాలా హ్యాపీగా గడుస్తుంది. సో అంటే ఇప్పుడు అయితే ఈ స్ట్రెస్ లోను లేకపోతే ఈ బిజీ హడావిడిలో ప్రతి ఒక్కరు అనుకుంటాం చిన్నప్పుడు వెళ్తే బాగుంది, చిన్నప్పుడే చాలా బాగుంది. మీకు ఎలా ఉండేది? అమ్మ నాకు వద్దు చిన్నప్పుడు, నాకు ఇప్పుడే బాగుంది. చిన్నప్పుడు అంతా ఇంట్లో మా మమ్మీ అంతా నూనె రాసి నాకు ఆ జడలేసి ఆ స్కూల్కి పంపించేది. మాకు ఫ్రైడే రాజేష్ మాకు సివిల్ డ్రెస్ వేసుకోవచ్చు మామూలు. మా మమ్మీ నాకు 2 ఫ్రాక్లు వేసేది. ఇది బాగా వేసుకోండి, 2 ఫ్రాకులు, రెడ్ బ్లూ, చైనా సిల్క్. అప్పట్లో చైనా సిల్క్ ఫ్రాక్స్ అని మెటీరియల్ వచ్చేది, చైనా సిల్క్ 2. సో నన్ను ఏడిపించేవాళ్ళు స్కూల్లో. మళ్ళీ మా డాడీ ఏమో పోనీ మేమేదో పోతే పేదవాళ్ళం అంటే, మా డాడీ మంచిగా హీ వాజ్ హ్యావింగ్ బార్ అండ్ రెస్టారెంట్స్. వి వర్ వెల్ టు డూ ఫ్యామిలీ, వన్ ఆఫ్ ద టాప్ అప్పట్లో విజయవాడలో. మా అమ్మ 2 ఫ్రాక్లు వేస్తుంటే అందరూ నన్ను ఏడిపించేవాళ్ళు తెలుసా రాజేష్. అంత తలుసుకుంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుందబ్బా. అయితే మా అమ్మ మీద కోపంతో ఉండేవి పట్లంగాలు ఉండేవి, అన్నీ ఉండేవి, కానీ పాడైపోతాయంట, వేసేది కాదు ఆవిడ. ఈ ఇంటర్వ్యూ నువ్వు చూడాలమ్మా, నువ్వు చూడాలి, నన్ను ఎంత బాధ పెట్టావు. ఆ 2 ఎక్స్ట్రా కొనాలి, ఇప్పుడు కొనే సరిపోతుంది కదా. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు 5 years బ్యాక్. అమ్మ నీకు గుర్తుందో లేదో, ఆ రెడ్ ఆ బ్లూ కలర్ చైనా సిల్క్ ఫ్రాక్ అవే వేసేదాను. దానివల్ల నా మనోభావాలు ఎంత హట్ అయ్యాయో, అందరూ నన్ను ఎంత ఏడిపించేవాళ్ళు నీకు తెలీదు. ఇలాగే అనేవాళ్ళు. వేసుకొచ్చా ఇంటర్వ్యూలో చెప్పుకుంటారు. అప్పుడు నేను కోపం చేంజ్ చేశాను తెలుసా, ఇట్లా వేయట్లేదని. ఫ్రైడే నాడు స్కూల్ డ్రెస్ వేసుకెళ్ళా. అందరూ సివిల్ డ్రెస్ వేసుకెళ్తారు కదా, కోపంతో స్కూల్ డ్రెస్ వేసుకెళ్ళా. ఆ తర్వాత ఆవిడ మనసు కరిగి ఒకసారి పట్లంగా వేసింది. పట్లంగా మీద గోల్డ్ గోల్స్ ఇచ్చేది కాదు, దానికి ఏడ్చేదాన్ని. ఇట్లా చాలా అమ్మ నువ్వు నన్ను పాకెట్ మనీ కూడా ఇచ్చేది కాదు. అదేంటే మీ నాన్నగారు ఇచ్చారుగా మళ్ళీ నేను కూడా ఇవ్వాలా అనేది. అడుక్కునేదాన్ని రాజేష్, అడుక్కునేదాన్ని. ఇప్పటికీ ఆవిడకి మనసు కఠినమైన మనసు. 1 రూపాయి జాగ్రత్తగా. దెన్ అంటే విజయవాడ టు డైరెక్ట్ యుఎస్
విజయవాడ నుంచి యూఎస్ఏ. హైదరాబాద్ నాకు తర్వాత బాల్యం ఏమంత నచ్చలేదు. అంటే మా స్కూల్లో టీచర్లు కానీ ఓకే కానీ నాకు అప్పటికన్నా అంటే నౌ మై లైఫ్ ఐ లివ్ హౌ ఐ లైక్. అప్పట్లో పర్వాలేదు మంచి విద్యార్థి, అంత గ్రేట్గా మనము సూపర్ తోపు ఎంజాయ్ చేసింది లేదు. మా మమ్మీ కొంచెం స్ట్రిక్ట్, నన్ను ఎక్స్కర్షన్స్ కూడా పెద్ద పంపించేవాళ్ళు కాదు. ఎక్స్కర్షన్ ట్రిప్స్ ఉంటాయి కదా, పిల్ల పాడైపోద్దంట, పంపించేవాళ్ళు కాదు. మళ్ళీ నాకు స్కూల్లో ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్. నేను ఎన్ఎస్ఎం కదా, సెయింట్ జాన్స్ మీద ఆడాలి, ఓకే పంపిలా. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్కి పంపిలా నన్ను. ఇంటర్ కూడా మళ్ళీ అండర్-9 విజయవాడకి సెలెక్ట్ అయ్యాను. నేను షటిల్ వాడేదాన్ని, ఓకే ఏ కోచింగ్ లేకుండా పక్కన వాళ్ళకి కోచింగ్ ఇస్తుంటే నేను చూసి నేర్చేసుకుని నేను అండర్-9 విజయవాడకి సెలెక్ట్ అయ్యాను. సో అలా సెలెక్ట్ చేసినాక స్టేట్కి సెలెక్ట్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, ఒక క్యాంప్ పెట్టి. పంపిలా. అడిగారా డాడీని? మరి మమ్మీ పంపించబోయి డాడీ ఆవిడ స్ట్రిక్ట్ కదా, ఆమె స్విచ్ అయితే ఆయన బటను, ఇక్కడ ఆమె స్విచ్ అయితే ఆయన లైట్ అనమాట. ఏం చెప్తుంది. సో అట్లా నన్ను తొక్కేశారు, అణిచేశారు. నా టాలెంట్ని బయటకు తీనివ్వకుండా నన్ను అణిచేశారు. నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. రాజేష్, వద్దు రాజేష్, ఎందుకు ఏడిపిస్తాను పిలిచావు ఇంటర్వ్యూలో చెప్పు. ఆ పిల్లోడు కూడా బాధపడుతున్నాడు పాపం, కెమెరా వెనకాల ఇట్లా అనుకుంటున్నాడు. బాధపడకు తమ్ముడు. ఓకే, యూఎస్ బాగానే ఉంది. యుఎస్ ఇంకా వన్స్ ఐఎమ్ అవుట్ ఆఫ్ మై హౌస్ అసలు నేనంత ఎంజాయ్ చేసి అంత ఎవరు ఉంటారు. అంటే చాలా బాగుంది జాబ్, ఇవన్నీ కూడా ఉంది. మేబీ వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ గా ఉండబట్టి నేను ఎక్కువ ఎంజాయ్ చేశారేమో లైఫ్ లో. నిజంగా అంటే అప్పుడు స్ట్రిక్ట్ ఉండిపోవడం వల్ల కొంచెం తర్వాత అరే చిన్న తిరగలేదు. కానీ నాకు ఎంకరేజ్మెంట్ ఎందుకు ఇవ్వలేదని ఇప్పటికీ కోపం తెలుసా రాజేష్. మా అన్నయ్యకి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, క్రికెట్ లో కానీ అన్నిట్లో బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. నన్నేమో ఫ్రీ సీట్, నేను ఫ్రీ సీట్ ఏది ఎంబీఏ కూడా ఫ్రీ సీట్ తెచ్చుకున్నా విజయవాడలో. మా అన్నయ్యనేమో అక్కడక్కడో చదివించారు, ఏది చెన్నైలో డబ్బులు కట్టి. సో మా అన్నయ్యకి బాగా ఎంకరేజ్మెంట్, నాకు అసలు ఇవ్వాల. అందుకే నీ ఫ్రెండ్స్ నేను బయటకు వచ్చి హిట్ కొట్టా. సో బ్రదరు మీరా? అవును, ఇద్దరు. లిటిల్ సిస్టర్ అంటే భయం, బ్రదర్ కూడా భయం కాదు. పాపం మా అన్నయ్య చాలా సాఫ్ట్ అనమాట. మా అన్నయ్యని ఎవరైనా కొట్టపోయినా చెల్లి అని పిలిచేవాడు. నేను వెళ్ళి చెల్లి బల్లి, నేనున్నా నీ గల్లీ, ఈ గల్లీలోనే ఉన్నా. సో అట్లా ఓకే, అదంతా బాగానే జరిగింది. యుఎస్ వెళ్ళారు, కంపెనీస్ అంటే మీ కింద ఇచ్చారు కాబట్టి. అంటే ఐటీ వర్క్ అంటే మనకి తెలుసు, కొంచెం మనీ సంపాదించుకోవచ్చు, ఫ్యూచర్ ప్లాన్స్. అది సంపాదించుకున్నాకే నేను కొంచెం వెనకేసుకుని వెనకొచ్చా. చాలా బాగా 10 ఏళ్ళు సంపాదించిన. 10 ఏళ్ళు ఉన్నారా? 10 years. 10 years. సో 10 years అన్ని అంటే ఐ మీన్ ఇటు మనీ సంపాదించారు, అటు ఫేమ్ కూడా సంపాదించారు. ఫేమ్ అంటే ఏం లేదులే, ఐ ఎర్న్ గుడ్ మనీ. ఉన్న దాంట్లో ఐ వాజ్ టాప్ అండ్ దెన్ అక్కడ కూడా షోస్ చేసేదాన్ని. అక్కడ కూడా సింగింగ్, యాంకరింగ్ అలా స్టార్ట్ అయ్యి ఆ పిచ్చి పరాకాష్ఠకి ఎక్కింది అనమాట. ఆ పిచ్చితోనే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. కాదు, ఈ యూట్యూబ్ అంటే ఇప్పుడు బేబక్ గా ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది? సింగర్ మధుగానే ఉండేదాన్ని. బేబక్ అన్నది నేను 2020లో ఐ క్రియేటెడ్ అ క్యారెక్టర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. సో అప్పటి నుంచి బేబక్ అయ్యాను. అదే మాధవీలత మై ఫ్రెండ్ ఉంది కదా తను. సో తను నేను అనుకుని ఏదన్నా చేద్దాం ఫన్గా ఇంట్రెస్టింగ్ అని అనుకుని వి క్రియేటెడ్ అ క్యారెక్టర్ కాల్డ్ బెజవాడ బేబక్క. అప్పటి వరకు సింగర్ మధు, నా టిక్టాక్ హ్యాండిల్ కూడా సింగర్ మధు అనే ఉంటుంది. మధు సింగర్ అంటారు చాలా మంది. MADH ఓవో అడిగితే ఎవరైనా ఇంటర్వ్యూలో ఓ ఫర్ ఓవర్ యాక్షన్. కాదు, ఆ ఓవర్ యాక్షన్ అన్నది మనం పోయేదాకా తగ్గదు. ఎవడొచ్చినా కూడా ఇలాగే మాట్లాడతాయి. యమా ఒక్క నిమిషం ఉండండి, రొయ్యల కూర తింటా, దాని తర్వాత బోబా టీ తీసుకొస్తా, మీకు కూడా తెస్తా, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, హ్యాపీ జర్నీ అంట. అంత ఇష్టం నాకు బోబా టీ అంటే. బోబా టీ అండ్ రొయ్యల కూర ఇక్కడ ఎక్కడ దొరుకుతాయా? ఇక్కడ లేదండి, మీరు బయట ఎక్కువ తింటారు కదా, మీరే వండుకుంటారు? బయట ఎక్కువ తింటాను, బిల్డప్ ఇస్తాను ఇంట్లో. చాలా తెలియదు, అందుకే రీసెర్చ్ చేసినప్పుడు ఆవిడని అడగకూడదు. ఎప్పుడో 2 వారానికి ఒకసారి వండినప్పుడు అది పెద్ద బాగా వంటలు చేసే ఒక వంటలక్కలాగా వీడియోలు తీసేసి పెట్టేస్తాను. నిన్ను కూడా పెట్టా కదా, చేసింది ఒక కూర. సో అంటే ఇప్పుడు ఇన్స్టా, యూట్యూబ్, సోషల్ మీడియా అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్స్. సో పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు ఉంటాయి. బట్ కొంతమంది పాజిటివ్ తీసుకునే వాళ్ళు నెగిటివ్ తీసుకోలేరు. కానీ ఎవరికైనా ఒకరికి పాజిటివ్ నెగిటివ్ నిండు వస్తాయి. సో మీరు ఎలా తీసుకున్నారు పాజిటివ్ అండ్ నెగిటివ్? ఎందుకంటే ఫస్ట్లో నెగిటివ్ ఉండేది ఎక్కువగా,
సో దెన్ పాజిటివ్గా మార్చుకున్నారు మీ బిహేవియర్తోనూ, మీ వే ఆఫ్ టాకింగ్తోనూ. సో మీరు ఎలా తీసుకున్నారు? నాకు యాక్చువల్లీ నన్ను పొగిడే వాళ్ళకన్నా నాకు తిట్టేవాళ్ళే ఎక్కువ ఇష్టం, అంటే కామెంట్ చేసేవాళ్ళే ఎక్కువ ఇష్టం. బికాస్ పొగిడే వాళ్ళు చాలా మంది ఉంటారు, అక్క నువ్వు సూపర్, నేను ఎందుకు వెళ్ళి తిడుతున్నారు ఏంటి అని నేను ఆలోచిస్తా. సో ఐ లైక్ ద నెగిటివ్ కామెంట్స్ మోర్. అలానే బూతులు తిడితే ఇష్టం లేదు, బట్ ఎనీథింగ్ ఇఫ్ దర్ జెన్యున్లీ కామెంటింగ్ అబౌట్ మై వర్క్, మై వీడియోస్, ఐ వుడ్ లవ్ టు టేక్ దట్ ఫీడ్బ్యాక్. నాకు ఫస్ట్ కాంప్లిమెంట్స్ కన్నా కామెంట్స్ చదువుతా. యా, ఐ సో మీన్ ఎవరు కాంప్లిమెంట్స్ ఇవ్వకండి, కామెంట్స్ పెట్టేవాళ్ళని చూడండి. కాంప్లిమెంట్స్ ఓకే, ఇప్పుడు లేదు కదా ఇంకా నెగటివ్ నెగిటివిటీ వస్తున్నా. అంటే లక్కీలీ నా ప్రొఫైల్ మీద ఎవరు బూతులు రాయరు, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. మీవేంటంటే కామెడీగా ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కామెడీ టైం ఇంత ముందు ఆ కామెడీ వీడియోలు కూడా రాస్తారమ్మా మహానుభావులు, అన్నిటికీ మీకు వచ్చిన బూతులన్నీ ఇంటర్నెట్ లోనే వాడండి, రాయండి, వంట చేసుకోండి. అంటే వాళ్ళకు ఒక సైకలాజికల్ హ్యాపీనెస్ తెలుసా. ఒకళ్ళు తిట్టినా ఒకళ్ళు అన్నా ఎవరినైనా తిడితే ఊరుకోరు కదా, బయట చెప్పుతో కొడతారు బూతులు తిడితే. సో ఇంటర్నెట్ లో సెలబ్రిటీస్ మేమంటే ఏం చేయలేం కదా, వచ్చి ఏదో అనామకమైన ఐడీల్లో కామెంట్ చేస్తారు. అది వాళ్ళ మానసిక పరిస్థితికి మనం జాలి పడాలి. దే ఆర్ పాపం పేషెంట్స్, జాలి పడు రాజేష్. సరే కదా, అంటే తర్వాత నుండి బేబక్ అని పెట్టిన తర్వాత నుండి మంచి రీచ్ ఉంది, మంచి పేరు ఉంది, మంచి రీచ్. ఫార్చునేట్లీ వేర్ ఎవర్ ఐఎమ్ గోయింగ్, డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, కొన్నిసార్లు నేను ఫంక్షన్స్ హోస్ట్ చేస్తా కదా, యాంకరింగ్ చేస్తా కదా, ఆడియో లాంచ్ కానీ. సో ఐ కీప్ సీయింగ్ అ లాట్ ఆఫ్ టైమ్స్ హీరో హీరోయిన్ వచ్చి అక్క, మీకు పెద్ద ఫ్యాన్, పెద్ద పెద్ద వాళ్ళు కదా, ఐమ్ టాకింగ్ అబౌట్ అప్ కమింగ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, లైక్ ఓకే గుడ్. అండ్ కొన్నిసార్లు నేను చేస్తే ఫంక్షన్ వీళ్ళు నన్ను ఎక్కువ చూపుతున్నారు బాబు, లైక్ కవరేజ్ వైజ్, లైక్ ఐ ఫెల్ట్ హ్యాపీ, లైక్ మీడియా లవ్స్ మీ. అంటే మీరు ఆల్రెడీ రికగ్నిషన్ అయ్యారు కాబట్టి సో మీతో ఉన్న కొంచెంసేపు ఫన్ ఉంటుంది. అవును, సో దట్ ఈస్ యూట్యూబ్ కి కామ్ గా ఉండలేను, అవన్నీ వేసుకుంటారు. అంటే సెలబ్రిటీలు కూడా ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా మీకు చాలా మంది తెలుసు, వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి మీ రియల్ నేమ్ ఏంటి అని అడుగుతుంటారు కదా. నిన్ననే ఐ మెట్ అనసూయ ఇన్ వన్ ఫంక్షన్. నిన్న 16 రోజుల పండుగని మూవీ లాంచ్ పూజ. సో ఐ వెంట్ దేర్. డిఎస్ రావు గారి సన్ ఇస్ గెటింగ్ లాంచ్డ్ యాజ్ హీరో, దమ్మలపాటి కృష్ణ. సో వెళ్తే మన రేణు దేశాయ్ గారు వచ్చారు, అనసూయ కేమ్, అల్లు అరవింద్ అంకుల్ కేమ్, ఇంకా వచ్చారు శేఖర్ కమల గారు, ఇంకా లాట్ ఆఫ్ యాక్టర్సెస్ కేమ్. దెన్ అనసూయ అండ్ మీ వి డిడ్ అ షో ఇన్ యుఎస్, ఒకటో రెండో షోస్ చేసాం కలిసి. సో పలకరించుకున్నప్పుడు హాయ్ బేబక్క అని, ఇంతకీ మీ రియల్ నేమ్ ఏంటి అంటది. సో ఇన్నిసార్లు కలిసి ఇన్నిసార్లు ట్రావెల్ అయినా క్యూరియాసిటీ ఉంది. సో అప్పుడు చెప్పా మధు అని, ఓకే ఓకే అని. ఇట్ వాస్ గుడ్. అండ్ రేణు దేశాయ్ గారు సో స్వీట్ హార్ట్ షీ ఇస్. అండ్ హర్ లవ్ టువర్డ్స్ యానిమల్స్, యానిమల్ షెల్టర్ పెట్టారు కదా, ఆద్య ఫౌండేషన్. సో ఐ ఆల్సో లవ్ యానిమల్స్. సో ఇన్ దట్ పాయింట్ వి బోత్ గాట్ కనెక్టెడ్. సో చెప్పాను నిన్న రేణు గారితో, ఎనీథింగ్ ఫ్రమ్ మై సైడ్, నా ఫాలోవర్స్ నేను మీకేమైనా యూజ్ అయితే ప్లీజ్ లెట్ us know అని వి ఎక్స్చేంజ్ అవర్ థాట్స్. ఆవిడ కూడా రీసెంట్గా ఒక వీడియో పెట్టారు, నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఏదో సమ్ ఇంటర్వ్యూస్లో హీరోయిన్ అయిపోయారు, మదర్ అయిపోయారు, వాట్ నెక్స్ట్ అంటే సరదా క్యాజువల్గా ఇంకేముంది సన్యాసమే అన్నారంట. సో దాన్ని వీళ్ళు ట్రోల్ చేసి సన్యాసం తీసుకుంటాను అంటే ఈ వేలో చెప్పారని ఆవిడ ఒక వీడియో కూడా చేసి పెట్టారు. చాలా అంటే ఆవిడ ప్రాపర్గా మాట్లాడే విధానం తక్కువ ఆడతారు, చాలా మంచిగా ఆడతారు. చాలా అసలు అంటే కొంచెం కూడా యాటిట్యూడ్ లేదు తెలుసా రాజేష్. అసలు వెరీ గ్రౌండెడ్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ స్వీచియస్. లాట్స్ ఆఫ్ లవ్ టు యూ రేణు దేశాయ్ గారు, యువర్ స్వీట్ హార్ట్. సో అంటే మీరు యూట్యూబ్ చేశారు, ఇన్స్టా చేశారు, అండ్ దాని తర్వాత బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. సో బిగ్ బాస్ ప్లాట్ఫామ్ తర్వాత ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే అప్ నెక్స్ట్ ఏంటి అనే ఉంటుంది. సో మీరేంటి అంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఎలా ఉన్నారు, బిగ్ బాస్ వచ్చిన తర్వాత కూడా అంతే దీనిలో ఉండిపోయారు. సో అంటే ఒక్కసారి ఇంకొంచెం స్టాండర్డ్ పెరిగిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటారు కదా, మీరు ఎప్పుడు అనుకున్నారు వాట్ నెక్స్ట్ అని అనుకోలే, గో విత్ ద ఫ్లో. వాట్ నెక్స్ట్ లో కొన్నిసార్లు ఐ థింక్ ఓకే ఐ హావ్ టు డూ ఫిల్మ్స్. ఇప్పుడు 3 ఫిల్మ్స్ చేస్తున్నాను. ఓకే సూపర్. షూట్ విల్ బి ఇన్ డిసెంబర్.
గుడ్ క్యారెక్టర్స్. నేను Hmm. మంచి క్యారెక్టర్ అయితే ఊరికే అలా వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్, ఎంత పెద్ద సినిమా అయినా నాకు డైలాగ్స్ లేదు నేను చేయను. నాకు ఒక ఎంతో కొంత చిన్నదండి మన చిన్న ఇంపార్టెంట్. ఇంపార్టెన్స్ ఉండాలి. ఈవెన్ 1 minute కనిపించినా నా ఫ్రెండ్స్ ఫ్యాన్స్ షుడ్ ఫీల్ హ్యాపీ టు సీ మీ ఆన్ ద స్క్రీన్. అంటే ఫేస్ ఫ్యామిలీ అంటే ఆల్మోస్ట్ 2 రాష్ట్రాల్లో మన రీల్స్ కానీ బిగ్ బాస్కి వెళ్ళాక ఒక 75% పీపుల్కి వెళ్ళిపోయాం మనం. అవును అవును. ఓ 25%కి తెలవకపోవచ్చు. సో అదే సినిమాల ద్వారా యూ కెన్ రీచ్ టు ఎవ్రీబడి. చూద్దాం. సో అంటే స్పెసిఫిక్ గా ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యాలి అని ఏమైనా ఉంటుందా? ఎందుకంటే వెళ్ళే వాళ్ళకి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. అంటే స్క్రీన్ మీద మనం గంటలు గంటలు కనిపించకపోయినా స్పెసిఫిక్ గా కనిపించిన 1-2 minutes ఇంపార్టెన్స్ ఉండాలి. మీకే నాకేం లేదు, ఏ క్యారెక్టర్ అయినా ఇంపార్టెన్స్ ఉండాలి. అండ్ ఒక క్రేజీ మదర్ అత్త క్యారెక్టర్, మేనత్తో అత్తో క్రేజీ మదర్ క్యారెక్టర్ అంటే సిస్టర్లో కూడా స్ట్రాంగ్ సిస్టర్. ఇప్పుడు అవును. హనుమాన్ మూవీలో సిస్టర్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. వరలక్ష్మి శరత్ కుమార్ చేశారు కదా, అవును. సచ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అలాంటి అంటే టైం పడతాయి కానీ రావాలంటే. మనం ఫస్ట్ మన స్క్రీన్లో మనం ఎలా ఉన్నాం, దేవక్క బాగుంది స్క్రీన్లో, ఆ టాక్ వస్తే ఇట్ టేక్స్ గుడ్ టైం. ఒక 1-2 yearsలో మంచి రోల్ కొట్టచ్చు. ఇట్స్ నాట్ ఈజీ టు బ్యాక్ బిగ్ ఫిల్మ్స్. ఇప్పుడు చిన్న సినిమాల్లో వస్తున్నాయి, చిన్న మీడియం బడ్జెట్ మూవీస్, చాలా ఫ్రమ్ స్మాల్ టు మీడియం ఐఎమ్ గెటింగ్ హిట్ కొడుతున్నాయి కదా. వాటిలో వస్తున్నాయి. హోప్ఫుల్లీ ఇప్పుడు నేను చేసే ప్రాజెక్ట్ కూడా దే మీడియం రేంజ్ Yeah. గుడ్ మూవీస్. మనం రీసెంట్ గా ఒక ఈవెంట్ లో కలిసినప్పుడు మంచు లక్ష్మి గారు, సో నాకన్నా మనోజ్ నీకు పెద్ద ఫ్యాను మాట్లాడుతానన్నారు చూడు అనేసి అన్నారు. సో అంటే మీ ఇద్దరు కాన్వర్జేషన్ చాలా హెల్దీ కాన్వర్జేషన్. బట్ మీరు అదే అనే ఇందాక అనేది ఇప్పుడు తెచ్చాము. సో అది బాగా ట్రోల్ అయ్యింది, ట్రెండ్ అయింది. అవును. సో అంటే అది ఎవరైనా మన మీద అలా చేస్తే ఆవిడ ఫీల్ అవుతారు, ఎవరైనా ఆపోజిట్గా ఫీల్ అవుతారు, తిట్టుకుంటారు సీరియస్గా. బట్ ఆవిడ లక్ష్మి ఇస్ నెవర్ లైక్ దట్, అసలు- వెరీ స్పోర్టివ్. నేను మెనీ ఇంటర్వ్యూస్ లో హావ్ సెడ్ షీ ఇస్ ద మోస్ట్ స్పోర్టివ్ సెలబ్రిటీ ఐ హావ్ ఎవర్ సీన్. బిందాస్ ఉంటుంది. అవునా, ఇప్పుడు నన్ను ఇమిటేట్ చేస్తున్నారంటే ఎవరిని ఇమిటేట్ చేస్తారు? ఐ ఫీల్ లైక్ ఎ సూపర్ స్టార్ అంటది. విచ్ ఇస్ ట్రూ. మన దగ్గర ఆ స్టైల్ ఉండబట్టే నేను ఇమిటేట్ చేశాను. నేను ఇమిటేట్ చేశాక 100,000 మంది ఇంకా 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 ఆ వాయిస్ ని తీసుకుని మీ ఇద్దరు వాళ్ళు కూడా bonding TikToks చాలా చేశారు. బాగుంటుంది. మీ ఇద్దరు బాగుంటుంది కదా. ఐ రియలీ లైక్ హర్ అండ్ లక్ష్మి ఆల్సో కైండ్ ఆఫ్ గివ్స్ మీ గ్రేట్ వైబ్ వెన్ ఎవర్ వి టాక్. తను కూడా చాలా కూల్, చాలా మంచిది. నేను బిగ్ బాస్లో ఎక్కువ రోజులు ఉంటే అంటే ఒక సెలబ్రిటీని మనం ఇన్వైట్ చేయొచ్చు టు ద షో. సో తనతో నేను మాట్లాడాను బిగ్ బాస్కి వెళ్ళక ముందు. ఇఫ్ ఐ ఎండ్ అప్ స్టేయింగ్ లాంగ్, ఇఫ్ యూ కెన్ కమ్ అంటే పాపం షీ అగ్రీడ్. షీస్ లైక్ వస్తానండి. షీ వాజ్ వెరీ, నాకు మంచిగా చెప్పింది వెళ్ళే ముందు. అవన్నీ షేర్ చేసుకోలేను బట్ అంటే కొన్ని షీస్ గివెన్ సమ్ వెరీ గుడ్ సజెషన్స్ హౌ టు వాట్ టు వాట్ నాట్. తనకున్న బిజీ స్కెడ్యూల్ షీ టుక్ టైమ్ ఫర్ మీ. మంచిది, వెరీ స్వీట్ యాక్ట్రెస్. ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్, డెఫినెట్లీ అప్పటి వరకు నన్ను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక యాంకర్గా మాత్రమే చూశారు. యాంకర్గా కూడా ఇక్కడ ఇండియాలో పెద్దగా షోస్ చేసింది లేదు, యుఎస్లోనే. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఓకే, ఐ హ్యాడ్ డీసెంట్ ఫాలోయింగ్. బట్ ఒక సెలబ్రిటీ స్టేచర్ అన్నది ఆఫ్టర్ బిగ్ బాస్. బిగ్ బాస్ తర్వాతే సెలబ్రిటీస్ పీపుల్ కైండ్ ఆఫ్ హలో హాయ్ చెప్పిన వాళ్ళు దే వెయిటెడ్ ఫర్ మీ ఫర్ మై ఇంటర్వ్యూ. సో దట్ వాస్ గుడ్. సూపర్. సో యూఎస్కి ఇండియాకి డిఫరెంట్. ఇప్పుడు మీరు అక్కడ 10 years చేశారంటే ఇంకా అక్కడ బాగా అలవాటు అయిపోయి ఉంటారు. సో మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత కొంచెం ఇవన్నీ చూసి సెట్ అవ్వడం ఉంటారు. మీకు డిఫరెంట్ ఏమనిపించింది యూఎస్ ఆర్ ఇండియాకి? అక్కడ మోర్ సిస్టమాటిక్ లైఫ్ స్టైల్, ఇక్కడ కొంచెం ఎట్లన్నా నడిచిపోతుంది. సో ఏది బెటర్ ఉంటుంది? నాకు కెరియర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉంటున్నా కానీ ఎనీడే యుఎస్ బాగుంటుంది. అసలు ఒక పొల్యూషన్ ఉండదు రాజేష్. ఎవరు రోడ్లో వాళ్ళు వెళ్తారు, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇట్లా మోసాలు చేయడాలు, డబ్బులు అప్పులు చేయడాలు, ఎగ్గొట్టడాలు, ఈ కాన్సెప్టే ఉండదు. ఎవరు ఉద్యోగాలు చేసుకుంటారు, హ్యాపీగా బ్రతుకుతారు. వీకెండ్ అయిందా చక్క సరదాగా ఎవరైనా ఇంట్లో కలుద్దామా, ఏదైనా పార్టీ చేసుకుందామా, గెట్ టుగెదర్, ఇలాగే ఉంటుంది. కానీ లైక్ ఐ సమ్టైమ్స్ ఫీల్ డిసప్పాయింటెడ్. మనకు బాగా తెలిసిన మనుషులు ఇక్కడ మోసం చేస్తున్నారు. మనం వాళ్ళతో ట్రావెల్ చేసి ఉంటాం, 1-2 years ట్రావెల్ చేసినాక, ఒక్కొక్కసారి 10 ఏళ్ళు ట్రావెల్ చేసినా కూడా పంగనామాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అక్కడ తీసుకోలేం కదా. అంటే జనరల్ గా ఎవరో అక్కడ ఎప్పుడు యుఎస్ లో ఎవరు మమ్మల్ని మోసం చేసేదే ఉండదు. అండ్ నోబడి
ఈ మధ్య కాలంలో ట్రస్ట్ అనేది ఉందా లేదా? లేదు. లేదు. ఎందుకంటే మీరు ఏ సిచ్యువేషన్ ఫేస్ చేశారు? ప్రతిరోజు ఇప్పటికీ ఈవెన్ స్మాల్ అమౌంట్ ఉమ్, ఊరికే అలా అప్పు తీసుకోవడం, ఉమ్, మళ్ళీ అది నేను అడగాల్సి వస్తుంది. అడిగి 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 ఇవ్వరు. అయినా సరే నేను ఇవ్వకుండా ఉంటానా అంటే అది నా వీక్నెస్. ఉమ్. ఐ విష్ ఐ మోర్. స్మాల్ అమౌంట్ అంటే ఎంత? చిన్న చిన్న అమౌంట్లు ఉంటాయి కదా, 10,000 20,000 కాదు. 10-20 మీ దృష్టిలో స్మాల్? అంటే చిల్లర చిల్లరగా అడుగుతారు కదా. ఓకే. అలా ఇంకా పెద్ద పెద్ద అంటే ఇరుక్కున్నాయి మొన్న ఈ మధ్యన కూడా. తెలియదులే అది వస్తుందో లేదో. హోప్ఫుల్లీ మీ అందరూ నాకు బ్లెస్ చేయండి రావాలని. రావాలని. సో అంటే జనరల్గా ఎంత డబ్బున్నా మనకంటూ ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉండాలంటారు. అవును. సో కొంతమంది ఫ్రెండ్స్ లేకపోయినా డబ్బు ఉంటే చాలరా అంటారు. ఎందుకంటే డబ్బు ఉంటేనే ఆ ఫ్రెండ్స్ కూడా వస్తారని కొంతమంది అంటారు. సో మీ లైఫ్లో బేబక్క మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారా, ఫ్రెండ్స్కి ఇంపార్టెంట్ ఇస్తారా? అన్నిటికన్నా అసలు ఈ రోజులో మనీకి ఉన్నంత ఇంపార్టెన్స్ ఇంకెవ్వరు. ఇట్స్ అన్రీప్లేసబుల్ రాజేష్. డబ్బు ఉంటేనే ఏదన్నా, డబ్బు ఉంటేనే నీకు ఇల్లు ఉంటుంది, ఒక కార్ ఉంటుంది, ఉంటాం. కానీ ఏదైనా మనీ రూల్స్ ద వరల్డ్. తర్వాతే ఫ్రెండ్స్ అయినా, తర్వాతే చుట్టాలన్నా, తర్వాత ఎవరైనా మనీ ఇస్ నెంబర్ 1 ప్లేస్. మనీ మనీ రూల్స్, మనీ రాక్స్. సో మనీ ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే దట్స్ డిఫరెంట్. బికాజ్ ఇప్పుడు మమ్మీ కానీ డాడీ అన్నయ్య, ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. సరే, అంటే మనీ ఫ్రెండ్స్ అనేటప్పుడు మీరు మనీకి ఎంత ఇంపార్టెన్స్ అని అవును, చెప్పారు. ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా చీట్ చేశారు కదా నన్ను, అందుకనే. అందరు కాదు, కొంతమంది. సో ఆ కొంతమంది వల్ల మిగతా వాళ్ళని కూడా ట్రస్ట్ చేయలేము, కష్టంగా. సో అంటే జనరల్గా ఇప్పుడు మీరు అన్నట్టు ఒకళ్ళు మనల్ని మోసం చేస్తే 10 మందిని మనం డౌట్ఫుల్గానే చూస్తాం, ఇంకా అవును. నమ్మలేము. సో అంటే మీరు చూస్ చేసుకునే పర్సన్స్ అలాంటిలా, లేకపోతే ఈవిడితో మాట్లాడి ఈవిడితో ట్రావెల్ అయితే ఈజీగా చేయొచ్చు అనుకునే వాళ్ళు ఉన్నారంట? ఏమో అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారేమో. నా అదృష్టం అది, అదృష్టం. నా లక్కండి. అదృష్టం. నా లక్కలా దొరుకుతారు. అక్క 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 అని పగనామాలు పెడతారు. ఆ అక్క అని పెట్టుకోవడం మీకు ప్లస్ అయిందా, మైనస్ అయిందా? కొనుక్కు ఈ డబ్బుల విషయాల్లో అయితే మైనసే. డబ్బులేం కాదు, అంటే టు బి ఆనెస్ట్ కొంతమంది అక్క నుండి పెట్టుకున్నారు. సో మధువర ఓకే, బేబీ ఓకే కదా. బేబక్క స్క్రీన్ నేమ్, బట్ ఇంకా అదే అలవాటు అయిపోయింది అందరికి. ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ ని కూడా అన్న 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 అంటారు. ఆయన చిన్న పెద్ద డజంట్ మ్యాటర్, విల్ కాల్ హిమ్ అన్న. ఈవెన్ హీస్ యంగర్ దాన్ us. There are some MLAs, MPs 20s లో, 30s లో, 25s లో కూడా ఉన్నారు కదా. వాళ్ళు మరి అన్న 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 అని ఎందుకంటారు? గౌరవం అంతే, వాళ్ళకన్నా పెద్దవాళ్ళు కూడా అన్న. అదొక గౌరవం, ఇదొక రెస్పెక్ట్. అంతే అంతే. సో బేబక్క గారి మొత్తం లైఫ్ జర్నీలో సో మీరు చాలా అప్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే మీరు ఎంత బాగా నవ్వుతూ ఉన్నారంటే ఆటోమేటిక్గా దాని అనుకున్న కష్టాలు, స్ట్రగుల్స్ అన్నీ చూసి వాళ్ళు హ్యాపీగా నవ్వుతున్నాను నేను. ఓకే. సో అంటే మీ పర్సనల్ లైఫ్ నుండి వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఏం చెప్తారు? అంటే డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఐడియాలజీస్ ఫర్ సక్సెస్. కానీ నా ఒపీనియన్లో నీ వర్క్ నువ్వు ఎంజాయ్ చేయగలగాలి. నువ్వు ఎంజాయ్ చేస్తూ ప్రతిరోజు హ్యాపీగా ఉండటమే అది ఒక పెద్ద సక్సెస్, అదొక పెద్ద వరం. యూ షుడ్ ఎంజాయ్ యువర్ వర్క్. ఇప్పుడు పొద్దున్న లేసి రాజేష్, యూఆర్ డూయింగ్ ఇంటర్వ్యూస్, యూఆర్ డూయింగ్ ఆల్ దిస్, యూఆర్ జర్నలిస్ట్, యూ షుడ్ ఎంజాయ్. ఐ ఫీల్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఎందుకంటే అది ఎంజాయ్ చేయలేకపోతే ఎక్కువ రోజులు చేయలేము మనం. సో నేను డబ్బుల కోసమే కాదు, ఐ హోస్ట్ యాంకరింగ్, ఐ డూ ఆల్ ఆఫ్ దిస్. సమ్ టైమ్స్ నువ్వు మా ఫ్యామిలీ లాగా వచ్చి మాకు హోస్ట్ చేసి పెడతావా అని అడుగుతారు. ఐ డూ ఇట్ నాట్ ఫర్ మనీ బట్ ఫర్ దెమ్, అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ దట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఎంజాయింగ్ వాట్ యూ హ్యావ్. మనకి నచ్చిన పని చేస్తూ నచ్చినట్టుగా ఉండడమే సక్సెస్ అని నేను నమ్ముతాను. ఓకే, ఐ బిలీవ్ దట్. ఓకే, సక్సెస్ అని బాగా చెప్పారు కదా. బట్ లైఫ్లో ఫెయిల్యూర్స్ చాలా చూసారా? చూడకపోతే ఇవన్నీ ఫెయిల్యూర్ చూడాలి మనిషి. సో మనిషి ఫెయిల్యూర్ చూస్తేనే బాగుంటాం, అందరినీ గౌరవిస్తాం. మీ లైఫ్లో ఫెయిల్యూర్ అంటే ఏ సిచ్యువేషన్ తీసుకుంటారు? బొచ్చులు ఉన్నాయి ఇప్పటికీ. ఐ స్టిల్ ఫేస్ అవమానాలు ఇప్పటికీ. చెప్పుకోలేమా. నేనేం చేస్తా అంటే తెలివిగా అవమానపరిచారు అనుకో, తెలుసో తెలియక ఒక్కసారి చేస్తారు కొన్నిసార్లు, నాట్ ఇంటెన్షనల్. సమ్ టైమ్స్ ఇంటెన్షనల్ పట్టించుకోరు మనని. నేను దాన్ని ఏంటంటే అక్నాలెడ్జ్ చేయను. అక్నాలెడ్జ్ చేసాం అనుకో మనం బాధపడతాము. ఇంకొకరు చెప్పామంటే అది మనకు అవమానం.
చెప్పను. I keep quiet and I feel one day my success will talk. అప్పుడు ఎవరికైతే మీరు ఇందాక బ్రహ్మరథం పెట్టి నన్ను ఇగ్నోర్ చేశారో వాళ్ళకన్నా ఐల్ బీ బెటర్ అని సినిమా అనుకుంటాను. డైలాగ్ లో కళ్ళు మూసుకున్న కనబడతా, చెవులు మూసుకున్న వినబడతా అంటారా? ఏమో అయ్యే తెలియదు కానీ బట్ ఐ జస్ట్ బిలీవ్ దట్ వన్ డే అంతే. సో అంటే ఫెయిల్యూర్ అనేవి కాకుండా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక సాడ్ సిచ్యువేషన్స్ ఒకటి వస్తుంది ఉంటది. సో అప్పుడు మనకు అనిపిస్తుంది ఎందుకు ఇది వచ్చింది, ఈ డేలే మనకు లేకపోతే బాగుంది కదా లైఫ్ లో, ఈ డే తీసేస్తే బాగుంది కదా. సో అలాంటి ఒక రోజు మీ లైఫ్ లో తీసేయాలంటే ఏం తీస్తారు? అబ్బో అలాంటివి చాలానే వచ్చినాయిలే, ఒకటి చాలానే వచ్చినాయి. ఎందుకులే ఒకటి తీసేద్దాం ఏదో ఒకటి. వద్దులే, ఒకటి తీస్తే సరిపోద్ది, ఒకటి కాదు చాలానే ఉన్నాయి. మర్చిపోతా నేను. ఐ లైక్ టు ఫర్గెట్. జరిగింది అప్పుడు మనకు ఒక చిన్న హ్యాజల్ జరిగింది షూట్ మధ్యలో, దాన్ని అలాగే నేను బ్రెయిన్ లో పెట్టుకున్నాను అనుకో, నేను డల్ అవుతాను, నేను డల్ అయితే మీరు డల్ అవుతారు, మన ఇద్దరు డల్ అయితే వాళ్ళు ఇద్దరు డల్ అవుతారు. సో ఎవ్రీథింగ్ ఇస్ అ బటర్ఫ్లై ఎఫెక్ట్. సో అది అక్కడికి అలా చిరాగా అనిపించింది. ఓకే డన్, చేస్తాం, అయిపోయింది, వీఆర్ ఓవర్ ఇట్. దాన్ని మళ్ళీ క్యారీ ఓవర్ చేయను. ఇప్పుడు ఈ మీటింగ్ ని మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ ఉంది ఇప్పుడు దీని తర్వాత ఐ హావ్ టు మీట్ సంబడి. దీనివల్ల డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఫస్ట్ డిస్టర్బ్ అయితే నేను డిస్టర్బ్ అవుతా, నేను డిస్టర్బ్ అయితే అసలు నాకు నచ్చదు. నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో అన్నిటినీ అలా మర్చిపోయి ప్రశాంతంగా హ్యాపీగా. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఈ క్వశ్చన్ అడగాలి అనుకోవట్లేదు, కానీ కొంతమంది కామెంట్లో కొన్ని దగ్గరలో విన్నా, అంటే మ్యారేజ్ స్టేట్మెంట్ కానీ అది ఇప్పుడు చెప్పరు, మీరు ఎందుకు అడగరు అంటే కొంతమంది యాంకర్ల కింద కామెంట్స్ కూడా మీరు ఎందుకు అడగరు, ఆవిడ డబ్బులు ఇస్తున్నారా మీకు ఇలా పాజిటివ్గా చెప్పమని అని కొన్ని నేను విన్నా. సో అది డివోర్స్డ్, దానికి అంటే దాన్ని మీరు ఎప్పుడు చెప్పుకోలేదా లేకపోతే ఏంటండి? చెప్పాను. ఐఎమ్ హ్యాపీలీ, అంటే కొన్నిసార్లు ఇష్టం లేక ఐ జస్ట్ సెడ్ ఐఎమ్ హ్యాపీలీ సింగిల్. ఇప్పుడు సింగిలే, కాకపోతే అయ్యి నేను బిగ్ బాస్ లాంటి ఒక ప్లాట్ఫామ్ 5 కోట్ల మంది చూసారు వాళ్ళు ఆ రోజు నేను చెప్పా, బేబక్క నీకు అసలు పెళ్ళయిందా అన్నారు నాకు సార్. చూసావా రాజేష్? అయ్యి పోయింది ఏంటి పోయిందా? అవును సార్. వెంటనే ఎవరైనా వాళ్ళ పెళ్ళి అలా పోయిందని ఈ భూ ప్రపంచంలో అంత ధీమాగా అంత ఫన్ గా అయిపోయింది సార్, వెంటనే సమ్వేర్ సార్ అని ఎవరైనా చెప్పడం నువ్వు చూసావా? చూడలేదు. దాన్ని కూడా అంత అంటే కొంతమంది చెప్తారు, ఆ సిచ్యువేషన్ మనం అడిగేటప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ అక్కడికి వెళ్ళిపోద్ది, కొంచెం సాడ్గా సమ్ సిచ్యువేషన్లో అయిపోయింది సార్ సింపుల్గా, దాన్ని కూడా ఒక ఫన్ వేలో అయిపోయింది అంటే అయ్యింది కానీ పోయింది. ఏ ఇయర్లో మ్యారేజ్ అయింది? ఏదోలే ఇంకా ఎక్కడ. అరేంజ్ మ్యారేజేనా? సో బట్ అందరికీ పెళ్లి వర్కౌట్ అవ్వదు రాజేష్. ఇప్పుడు యు ఆర్ సింగిల్ కదా ఇంకా స్టిల్. ఇప్పుడు రాజేష్ కి పెళ్లి చేద్దాం అర్జెంట్ గా. వద్దండి ఎందుకు వద్దు, అది వచ్చినప్పుడు మనం వెళ్ళాలి తప్ప కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని. అది ఆగినప్పుడు సో నేను యాక్చువల్లీ రాజేష్ ఫస్ట్ టైం మనం లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు బిగ్ బాస్ అప్పుడు ఇదే అన్నాను, మా చుట్టాలు ఎవరైనా చూస్తాను అన్నాను, కానీ నేను అన్ని ఇలా మాటలు చెప్తానని తనకు అర్థమై ఉంటుంది. సో ఎప్పుడు పెడుతున్నావు పప్పన్ను, అసలు ఏంటి ఆ లుక్ మార్చేసావు, ఆ జాకెట్, అసలు ఆ స్టైల్, అటు చూసారు అసలు మీరు రాజేష్ని? ఇంతకుముందు నా ఇంటర్వ్యూ చూడండి, ఇప్పుడు చూడండి ఎంత స్టైల్ గా రెడీ అయ్యి వచ్చారు. ఏంటి రాజేష్ చెప్పు. వెర్షన్ ఎటో వెళ్తుంది సార్. చెప్పు రాజేష్, టాపిక్ ఎటో ఎవరో ఉన్నారు నీకు? ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉన్నా, సింగిల్ ప్రశాంతం. అంటే ఒకటి మేడం, అంటే దీని ముందు కాదు, ఓకే నాకు అంటే నేను మిమ్మల్ని ఎలా అడుగుతున్నానో మీరు అడిగినప్పుడు కూడా చెప్పడం బాధ్యత మనకి, అంటే పేరెంట్స్ నుండి మనకు బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉండేటప్పుడు మనకి వేరే ఇంటెన్షన్ రాలేదు. సో మంత్లీ మీరు అన్నట్టు చర్చలు కట్టుకోవడం లేకపోతే ఇంకోటి ఉన్నప్పుడు మనకి ఈ టెన్షన్ రాదు, అవి పెరిగాయి కాబట్టి కొంచెం వెళ్తున్నాం. అప్పుడు రాజేష్ ట్రోల్ చేయడం నా ఉద్దేశం కాదు, ఇన్ ఫన్ వే అనమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ కల్లా నీకు పెళ్ళి అయిపోవాలి రాజేష్, అంతే నేను కోరుకుంటున్నా. ఏం బాబు అంతేనా? ఇంటర్వ్యూ మనం మళ్ళీ చేసేటప్పుడు ఓకే మీరు మళ్ళీ ఒక 2 సంవత్సరాలు సినిమా చేస్తారు. అబ్బాబా కాదు, రాజేష్ డీపీలో నేను చూసా అసలు పుస్తక పఠనం చేస్తున్నాడు అనమాట, వెనకాల పెద్ద లైబ్రరీ, అసలు ఒక పెన్ను బుక్ పెట్టుకుని అసలు ఏంటో చూస్తా, ఏంటి ఆ గెటప్ ఏంటి, ఆ సెటప్ ఏంటి, ఎక్కడ అది? అదేదో ఫోటో బాగుందని కొంచెం ఐక్యలోకి నేను చూసి ఆహా రాజేష్ అంటే నీకు కాల్ చేస్తే అది వస్తుంది, వాట్సాప్ లో కాల్ చేస్తే అది వస్తుంది. ఏంటి ఇంత మంచి లైబ్రరీ భలే మెయింటైన్ చేస్తున్నాడే.
సో థ్యాంక్ యూ. ఆ. చాలా సింపుల్ గా చాలా స్వీట్ గా డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసానా చెప్పాగా So, అంటే డివోర్స్డ్ ఓకే, What is there? ప్రతి ఒక్కటి బాగా మీరు ఓపెన్, నాకు తెలిసి ఓపెన్ హార్ట్, అంటే తెరిచే బుక్ అంటారు చదువుకోవడమే. బట్ అంటే ఇప్పుడున్న సొసైటీలో కానీ ఇప్పుడున్న యూత్కి కానీ నిజంగా మ్యారేజ్ అనేది అవసరం అంటే ఏం చెప్తారు? ఐ వుడ్ సే అస్సలు వద్దని కూడా అన్ను. కొంతమందికి వర్కౌట్ అవుద్ది. Hmm. వాళ్ళకి ఒక డిపెండెన్సీ, వాళ్ళకి ఎప్పుడు ఒకరు కావాలి, ఒక పర్టికులర్ పర్సన్ కావాలి, పార్ట్నర్ కావాలి. Hmm. వాళ్ళకి అది ఇంటి పని అవనివ్వండి, ఇంట్లో ఏం చేసుకోలేరు, వాళ్ళకి Hmm. ఇద్దరు కలిపే. Hmm. దెర్ ఆర్ సమ్ లేడీస్ వైస్ వర్సా, Hmm. దే నీడ్ ఎ మ్యాన్ ఫర్ దేర్ సపోర్ట్. వాళ్ళకి కూడా ఆ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఎవ్రీడే దే కెన్ సర్వైవ్. Hmm. సేమ్ మెన్ కూడా ఆడవాళ్ళ సపోర్ట్ లేనిది వాళ్ళకి వెళ్ళదు ముందుకి. అవును. ఈ ఆడవాళ్ళకి ఆ మగ ఆయన సపోర్ట్ లేనిది, అలాంటి వాళ్ళకి పెళ్లి కంపల్సరీ మస్ట్. బట్ దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ వెరీ ఇండిపెండెంట్ లైక్ Hmm. మీ. Hmm. Hmm. నాకు ఒక రోజు స్టార్ట్ అయితే నాకు ఒక మ్యాన్ దగ్గర నుంచి ఇంత కూడా డిపెండెన్సీ లేదు. Hmm. నా లైఫ్, నా 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 వర్క్స్, నా ఇంటర్వ్యూస్, దర్ ఇస్ నథింగ్ దట్ ఐ నీడ్ ఫ్రమ్ అ మ్యాన్. సో నాలాగా అందరూ ఉండాలని లేదు కదా. అలాగే Hmm. సమ్ మెన్ ఆర్ దేర్ జస్ట్ లైక్ మీ, Hmm. దే డోంట్ నీడ్ అ విమెన్, అవును. దే విల్ హ్యావ్ ఫ్రెండ్స్. అట్లా మాకు అవసరం లేదు పెళ్ళి అంటారు. Hmm. సో అట్లా ఒక 50% ఇప్పుడు చూసుకుంటే పెళ్ళి అవసరం లేదు, మాకు అక్కర్లేదు, వీఆర్ హ్యాపీ అంటున్నారు. Hmm. కానీ ఒక 50% విల్ స్టిల్ నీడ్. వాళ్ళకి పెళ్లి కావాలి, వాళ్ళ పిల్లల్ని కనాలి, లేదంటే మనం జనరేషన్ ఆగిపోతాయి. Hmm. మీకు జనరల్ గా అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కదా, లోపల ఏమున్నది మీకు ఆల్రెడీ మీరు చెప్పారు, మాకు అనిపిస్తుంది. బట్ ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు. అంటే ఏంటి స్పెసిఫిక్గా ఏమైనా అనుకున్నారు ఇలాగే ఉండాలి, ఇంకా ఈ థాట్స్తోనే ఉందాం మనం, ఏం ఆలోచించకుండానే ఆ, ఎందుకంటే అలా ఆలోచిస్తే మనం డే అవ్వదు, అన్నం కూడా తినబుద్ధి అవ్వదు, అన్ని అన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం ట్రస్ట్ చేసి ఒకసారి. సో మా అన్నయ్య అడుగుతాడు, చెల్లి ఈ అన్ని ఇరుక్కున్నాయి కదా, హీ నోస్ ఆల్ మై ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, నువ్వు ఎలా నిద్రపోగలుగుతున్నావు అని అడుగుతాడు. అలాగే అని చెప్తా, ఎందుకంటే అవన్నీ పెట్టుకుంటే నేను నిద్రపోలేను. సో ఆ ఇరుక్కున్న వాటి గురించి తలుచుకొని ఉన్నదాన్ని నేను ఎంజాయ్ చేయకుండా ఉన్నాను అనుకో, నా లైఫ్ మేబీ 1 year 2 years ఎన్నేళ్ళు ఉందో నాకు తెలియదు. ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేను బాధపడుతూ బతకాలా? వద్దు కదా. అందుకనే అది అయినా అవ్వకపోయినా ఇరుక్కున్నాయి, అది నా మిస్టేక్. ఓకే, ఐ స్టిల్ హ్యావ్ మై సమ్ మోర్ మనీ, లెట్ మీ ఎంజాయ్ దిస్ అట్లీస్ట్. ఇదన్నా హ్యాపీగా ఉందాం, దీంతో అన్నా హ్యాపీగా ఉందాం, చేసే ఈ పనులు చిన్న చిన్న పనుల్లోన లెట్ మీ ఫైండ్ ద హ్యాపీనెస్. నాకు నచ్చిన కెరియర్ ఇంకా నేను అనుకున్న రేంజ్కి వెళ్ళలేదు, అది తలుచుకుని ఉన్నదాన్ని ఎందుకు బాధపడ్డం, ఈ అమ్మ నన్ను ఎందుకు పోగొట్టుకోవడం. మీ లైఫ్లో హ్యాపీనెస్ అంటే అదే చెప్పాగా, నాకు నచ్చిన పని చేయాలి, నేను హ్యాపీగా ఉండటమే నాకు నచ్చింది. ఓకే, మై హ్యాపీనెస్ లైజ్ ఇన్ డూయింగ్ వాట్ ఐ లైక్ టు డూ. నాకు ఇలా ఉండటం ఇష్టం. ఓకే, నాకు రేపు అన్నది నాకు ఏం చేస్తానో నాకు తెలియదు. నాకు ఇవాళ ఈ మినిట్ ఓకే, రాజేష్ ఇంటర్వ్యూకి రమ్మన్నాడు, వచ్చాను, మాట్లాడాను, ఒక చిన్న మీటింగ్ ఉంది, అన్నది ఇంటికి వెళ్ళిపోతాను, ఆలోచించాను హ్యాపీగా. నా డాగ్ అండ్ క్యాట్ విల్ బి వెయిటింగ్, ఐ గో ప్లే విత్ దెమ్. మా లూలు గాడైతే ఆడ విపరీతంగా ఈ గాట్ అటాచ్డ్ టు మీ, పొజిటివ్. మొన్న మై ఫ్రెండ్ మాధవీలత కేమ్ ఫ్రమ్ బెంగళూరు, యాక్ట్రెస్. సో తను నా బెడ్ మీద పడుకున్నా కరవబోతున్నాడు, పొజిటివ్ అయిపోయాడు. ఆ లూలు గాడు నా బెడ్ మాత్రం ఎవరికి షేర్ చేయకూడదు, నేను ఎవరు నా బెడ్ మీద అలా వచ్చి కూర్చుని వెళ్ళిపోవచ్చు, కానీ వీడిని తెంచకూడదు. వాడు కథలు ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వస్తాడు ఫస్ట్, బాగా వస్తాడు, బాగా ఆడుకుంటాడు, కానీ నా జోలికి మాత్రం ఎవరు రాకూడదు. హీస్ వెరీ పొజిటివ్ అబౌట్ మీ. అలాంటి పొజిషన్ ఉండాలి ఒకలైనా కూడా. అవును. సో అంటే జనరల్గా మీరు అంటే కెరీర్లో అప్ అండ్ డౌన్స్, లవ్ అండ్ ఇవన్నీ చూసారు కాబట్టి, సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎప్పటికప్పుడు అనుకుని చిచ్చి లవ్ ట్రాష్, లవ్ అంటే ఇది, లవ్ అంటే అదే అనుకుని తిట్టుకుంటాం. మళ్ళీ అది మనిషి నైజం అనుకుంటా, మళ్ళీ వెళ్ళి లవ్ చేస్తాం, మళ్ళీ పడతాం, మళ్ళీ కింద పడిపోతాం, లవ్లో పడతాం, మళ్ళీ కింద పడతాం, ఏడుస్తాం, మళ్ళీ ఎవరో ప్రేమ చూపిస్తారు, అర్రే పడిపోతాం. సైకిల్ అది. ఇప్పుడు కూడా చిచ్చి అంట, మళ్ళీ నిజంగా ఎవరో సంబడి ఈజ్ నైస్, సో నైస్ కదా, వాళ్ళు ఏమన్నాడు, భలే మాట్లాడతారు, మళ్ళీ పడిపోతాం. సిగ్గు సరవలేని జీవితం. నేనే కాదు, చాలా మంది ఇదే రాజేష్. ఎంతమందిని అడిగా కానీ ఎంత డిఫరెంట్ చెప్పలేదు నిజంగా. ఇలా మళ్ళీ సర్కిల్ చేసి మళ్ళీ ఇక్కడికే వస్తాం. అది. సో చాలా బాగుంది అండ్ జర్నీ.
Thank you. నాకు తెలిసి లోపల ఎన్ని ఉన్నా బయటికి మాత్రం అన్ని- చాలా అంటే చాలా ప్రశాంతంగా స్మైల్తో నవ్వుతున్నారు. నేను పర్సనల్గా మిమ్మల్ని చాలా ట్రావెల్ అవుతున్నా, చాలా మాట్లాడుతున్నా. ఎంత స్ట్రెస్లో ఉన్నా ఒక 10 మినిట్స్ మీతో మాట్లాడితే Mm. ఆ ఫీల్ వేరు. వెంటనే Mm. మైండ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో అలాంటి పాజిటివ్ అనేది ఇప్పుడున్న రోజుల్లో ఎవరిది ఉండట్లేదు. Thank you, thank you, బయటికి thank you, వెళ్తే డబ్బు, ఆడదిల్తే అప్పు, ఏటి వెళ్తే ఇది, ఏదో ఒక అవును. సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఇలాంటి దొరకడం చాలా అదృష్టం. దాన్ని అవును. మెయింటైన్ చేయండి. సో మీతో పాటు ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఇదే పాజిటివ్నెస్ Thank ఇవ్వండి. you, Rajesh. అండ్ బిఫోర్ మంచి సినిమాలు చేసి మంచి ప్రాజెక్టులు చేసి ఈ ఇంటర్వ్యూనే ఒక సినిమా ఇంటర్వ్యూగా నెక్స్ట్ చేద్దాం. తప్పకుండా అప్పటికల్లా చూడు. పెళ్ళి ఇంకా నేను నీకు పెళ్లి కాదు అయ్యో, నీ పెళ్లి గురించి కాదయ్యా అయితే బాబు. okay. అంతే మనం త్వరలో చేస్తాం ఇంటర్వ్యూ విత్ అ గుడ్ ప్రాజెక్ట్. నేను చేయబోయే ప్రాజెక్ట్ Super. సంబంధించిన ఇంటర్వ్యూస్ కానీ, బికాజ్ ఆ సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఆ టీమ్ ని నువ్వు ఇంటర్వ్యూ చేస్తావు, తప్పకుండా మళ్ళీ మాట్లాడతాము. మేబీ 3-4 months లోనే మాట్లాడతాము. Wow. చూద్దాం. సో ఎర్లీగా Everything. ఓకే. Yeah, 3 yeah. months ఇచ్చాలు, 3-4 months తర్వాత వచ్చారు. అండ్ యుల్ సీ డిఫరెన్స్ ఇన్ మై లుక్స్ బై న్యూ ఇయర్. నేను అంటే నా ట్రాన్సిషన్ ఎలా ఉండాలంటే నెక్స్ట్ ఇయర్ సినిమాలు ఏమైనా చేస్తుంటారే బేవక్క వాయిసే కాదు, కట్అవుట్ ఏమన్నా ఉంది అసలు ఫ్రేమ్ లో. ఐమ్ 5'6" టాల్, అదే 5'6". నా కాంప్లెక్షన్ కూడా ఇంతే ఉంటుంది. మేకప్ పెద్ద ఏమి వేసి వచ్చింది, లిప్స్టిక్ యూ కెన్ సీ స్క్రీన్ మీద చూసారే, షీ లుక్స్ అమేజింగ్. మేకప్ కూడా అవసరం లేదు, ఒక జస్ట్ ఒక విలేజ్ టైప్ క్యారెక్టర్ కూడా వేసినట్టు కూడా ఎక్కడ అనిపించదు. చాలా లైట్ ఒక ఫౌండేషన్ ఒక డ్రాప్ వేస్తాను అంతే. నా కాంప్లెక్షన్ కొంచెం లక్కీలీ దేవుడు మా అమ్మ ఇచ్చిన ఓకే ఒకటి, షీ గేవ్ మీ గుడ్ కాంప్లెక్షన్ అండ్ స్కిన్. సో ఒక పల్లెటూరు క్యారెక్టర్ వేర్ మొత్తం ఓన్లీ కాటుకు పెట్టుకుని, జుట్టు వెనక్కి వేసుకుని, నొల్లక చీర వేసుకుని, పెద్ద బొట్టు పెట్టుకుని, అలాంటి క్యారెక్టర్లో కూడా బేబక్క షుడ్ లుక్ గుడ్. ఒక విలేజ్ టైప్ క్యారెక్టర్లో దట్ ఈస్ హౌ ఐ వాంట్ గ్రూప్. దట్ ఈస్ విల్ ఓన్లీ హ్యాపెన్ ఇఫ్ యూ లూజ్ వెయిట్. మనకి ఈ ఫ్యాట్ అన్నది ఉండకూడదు. ఫీచర్స్ షుడ్ బి వెరీ షార్ప్. ఆడియన్స్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు బాగా మార్చుకుంటారు. అంటే ఒక్కటే లాస్ట్ అదే బిఫోర్ మనం ఒక 1 month బ్యాక్ చూసిన దానికి మళ్ళీ 1 month తర్వాత ఇప్పుడు డిఫరెంట్ కనిపిస్తుంది అనమాట. సో అంటే డైట్ చేస్తున్నారా అని అర్థమైపోతుంది. సో ఏంటి డైట్ ప్లాన్స్ ఏమేమి చెప్పగలరా? ఈటింగ్ హెల్తీ, తక్కువ తింటున్నా, పోర్షన్ కూడా. ఇప్పుడు వచ్చేటప్పుడు ఐ జస్ట్ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ కాఫీ, సమ్ ఆల్మండ్స్, ఇంకేం తిన్నా. అంతే 1 meal a day. అంటే 1 meal. కొన్ని చెప్తారు కదా, అది తినాలి, ఇది తినాలి, ఇలా ఉండాలి, ఒకటే మీల్ తింటా. జిమ్కి వెళ్ళాలి. ఆ ఒక మీల్ కొంచెం ఇష్టంగా తింటా, మిగతా ఏం తిన్నా ఇంతే. ఒక కాఫీ ఆర్ సమ్ టీ ఆర్ సమ్ జ్యూస్. ఇప్పుడు ఒక మీల్ 1 meal అంటారు కదా. సో 1 meal అంటే ఆఫ్టర్నూన్ ఇలా తింటారు, లేదంటే మార్నింగ్ ఏదో ఒక టైం? మార్నింగ్ కాదు, జనరల్లీ నేను ఏంటంటే ఒక 4, 5, 6 ఇక్కడతో అయిపోద్ది నా మీల్. మ్యాక్స్ 6 లోపల ఆ మీల్ అయిపోద్ది. ఇప్పుడు నాకు మీటింగ్ ఉంది కాబట్టి నా మీల్ ఆ మీటింగ్ లో అయిపోతుంది. ఇంకా మళ్ళీ తిన్న ఇంటికి వెళ్ళాక. అఫ్ కోర్స్ మై మేడ్ ఈస్ మేకింగ్ చికెన్ కర్రీ. సో కాఫీ షాప్ లో నాకు తెలిసి నేను అంత తినకపోవచ్చు. సో వెళ్ళి 2 rotis విత్ దట్ చికెన్ కర్రీ, దట్స్ ఇట్. మీల్ అయిపోతుంది. I'll have my orange juice. తినకపోతే ఏమంటారు, గ్యాస్ట్రిక్ వస్తుంది అంటారు. నాకైతే ఏం అవ్వట్లేదు, బికాజ్ నేను లేట్ గా తింటున్నాను కదా ఈవినింగ్. సో నాకు నెక్స్ట్ డే వరకు సరిపోతుంది. నీ బాడీ మన బట్టే ఉంటది. సో మనం లిమిటెడ్ గా తినాలి. 100-1200 క్యాలరీస్ వరకు తింటే ఎవ్వరు గెయిన్ అవ్వరు రాజేష్, యూ లూజ్ ఇఫ్ యూ డూ అ క్యాలరీ డెఫిసిట్. నేను చేసేది బేసికలీ క్యాలరీ డెఫిసిట్. ఒకసారి ఐ ఓన్లీ ఈట్ 1000, ఒకసారి ఐ ఈట్ అండర్ 1000 ఆల్సో. బట్ ఆరెంజ్ జ్యూస్ కంపల్సరీ తాగుతా ప్రతిరోజు, ఆరెంజ్ జ్యూస్. ఇప్పుడు హడావుడైంది, ఆరెంజ్ జ్యూస్ తాకుండా వచ్చా. ఆరెంజ్ జ్యూస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్, గుడ్ ఫర్ గ్లో. మంచి సెలబ్రిటీస్ చాలా మంది యాక్టర్స్, హీరోయిన్స్ చూస్తే వాళ్ళ స్కిన్ గ్లో అవుతుంది. ఎవ్రీడే వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ కంపల్సరీ. ఐ కెన్ సీ ఎ డిఫరెన్స్. నువ్వు నేను లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ కి ఇంటర్వ్యూ చేసావు కదా రాజేష్. యూ గో బ్యాక్ టు ద ఇంటర్వ్యూ, పుట్ దట్ ఫ్రేమ్, పుట్ దిస్ ఫ్రేమ్ టుడే and see the difference. Yeah, ట్రైనింగ్ వరకు కాదు, మనం బయట చూస్తున్నాం. మనం బిగ్ బాస్ తర్వాత 2-3 ఈవెంట్స్ లో కలిసాం. దాన్ని ఆఫ్టర్ మళ్ళీ అంటే 4-5 ఈవెంట్లు కలిసాం. సో ఇప్పటికి చేంజ్ ఎవరు కనిపిస్తుంది నాకు సార్ గుర్తుపట్ల. అవునా? బేబక్ సార్ అంటే బేబక్క, హిస్ లైక్ ఐమ్ లైక్ యా మీరే ఇన్స్పిరేషన్ అండి. లుక్ హౌ మీరు ఎంత హెల్దీగా ఉంటారు, ఎంత బాగుంటారు. మీలో మీ అంత అవలేము కానీ మీలో ఒక 20% నేను ట్రై చేస్తున్నానని చెప్పా. సూపర్. సార్ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ టు సీ మీ మొన్న శివారి రిలీజ్ అప్పుడు.
చిన్న డైలాగులు చెప్పాను ఉన్నా ఆ రోజు అక్కడ. ఎక్కడ? లేదు నేను రాలేదు. శివారి రిలీజ్ అప్పుడు ఎలా అనిపిస్తుందని వాళ్ళు Q&A విత్ ద లేదు. ప్రెస్ అండ్ మీడియా. నాకు ఇంటర్వ్యూ ఉండి తెలుసు మన బిగ్ బాస్ అందరూ వచ్చారంట కదా. అందరు అలా కొంతమంది కొందరు వచ్చారు, వచ్చాము. ప్రియాంక. అవును. సో నాగ్ సార్ అండ్ ఆర్జీవి గారి ముందే డైలాగులు చెప్పేశారు, ఆ, రఘువరన్ డైలాగ్స్. నానాజీ 2 లారీల జనాల్ని తీసుకెళ్ళి శివ ఆడి మనిషిని నరికి, శివ 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 ఎవడి శివ ఆడేమన్నా దేవుడా? ఓ. ఇంకో డైలాగ్ పాట గుర్తుంది, పాట ఒక లైనే. శివ దాంట్లో భలే యునిక్ ఉంటాయి సాంగ్స్ లిరిక్స్, గుర్తుందా? అవును అవును. ఆమ్, ఈ బాటనే అందులోనే లిరిక్స్ భలే ఫన్నీగా భలే కామెడీ ఉంటుంది. కొండలా కోర్సు ఉంది అంతకి తగ్గనంది ఎందిరో వింత గొడవ, ఉమ్, ముందుగా సెప్టెంబర్ మార్చి పైన వాయిదా పద్ధతి ఉంది దేనికైనా, జగడ 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 జామ్, దువ్వెనే కోడి జుట్టు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వడి వింత గరీబు, ఉమ్, కన్నెనే చూడనట్లు కన్నులే తేలబెట్టు ఎవ్వడి వింత గరీబు, జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు గీరగా వేస్తాడే ఇలా సౌండు, నీడలా వెంటాడే జీడి బ్రాండు పోజులే చూస్తుంటే ఒళ్ళు మండు, జగడ 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 జామ్, జగడ 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 జామ్. అది మీరు అంటే మధు సింగర్ అని స్టార్టింగ్ అప్పుడు ఉండేదన్నా కదా, సింగర్ అనా? సింగర్ అనే నేను నమ్ముతున్నాను మరి, లేదు సింగర్ అనే అనుకున్నాను మరి, చాలా బాగుంది. కాకపోతే కాకపోయాను. నార్మల్ గా మీరు డైలాగ్ తో చంపేస్తారు. జనరల్ గా మనం పెట్టుకునేది వేరు. ఇప్పుడు కొంతమంది ఇలా డాన్సర్ అని ఇలా అని పెట్టుకుంటారు. అవును, మీరు అంతకు ముందు బిఫోర్ నేను చేశారా ఏమైనా చేశాను, programs సాంగ్స్ చేశాను, ఆల్బమ్స్ చేశాను, సింగర్ మధు అని పెట్టుకున్నాను. చాలా మంది నన్ను కామెంట్ కూడా ఏమైనా? చేశారు, Yes. ట్రోల్ కూడా చేశారు. ఉమ్, ఎవరు అలా పెట్టుకోరు, నువ్వు సింగర్ మధు అని పెట్టుకున్నావు, పాప్ సింగర్ మధు, అవును పెట్టుకున్నాను. ఇప్పుడు చూస్తే కట్ చేసిన అందరూ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఉమ్. దే ఆర్ పుట్టింగ్ సమ్ ట్యాగ్ విత్ దెర్ నేమ్స్. సో స్టార్టింగ్ లో నీకు బాగా ఫేవరెట్ అయిన సాంగ్ అంటే మనకు బాగా ఇలా పాడుతున్నప్పుడు కొన్ని సాంగ్స్ మైండ్ లో ఉండిపోతాయి. అవును, సో ఎక్కడికైనా వెళ్ళి పాడండి అంటే తప్పమని వచ్చే సాంగ్స్. అదైతే ఎల్లకాలం ఎప్పుడు, ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే, తెలుసు కదా, బిల్లి మీటర్ అయినా వదలకుండా దిల్లు నిండే నాడే, కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా, మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా, పరేషాన్ చేస్తున్నాడెలా, పట్టుకో పట్టుకో, ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ, ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ, చేద్దంగులా. ఇంకా నా కోల్డ్ అది తగ్గలేదు రాజేష్, అసలు అందుకని. ఎంత బాగుంది తెలుసా, అవునా? అసలు డిఫరెంట్ మార్చేసా వాయిస్ ని ఒకసారి. థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ ఈ యూ. వీక్ నేను వస్తా చక్కగా వినుకోవచ్చు. ఎక్కడికి చాలా- వస్తావు? రాజేషన్ చూస్తుంటే మేడం. ఏదో తేడాగా ఉందండి, ఎక్కడికి వస్తావు? ఆడ వేసుకుంటారు అవసరం మనకి, అయిపోయే వరకు పద్ధతిగా అయ్యింది. సో నిజంగా అంటే చాలా బాగుంది. ఆ స్వరం కావచ్చు, అది చాలా క్యూట్ గా అనిపిస్తుంది. అంటే థ్యాంక్ యూ. ఎక్కువగా జనరల్ గా మనసు బాధగా ఉన్నా ఏ సిచ్యువేషన్ ఉన్నా ఒక సాంగ్ పెట్టుకుంటే అవును, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవును. అలాంటిది సాంగ్ పాడే వ్యక్తి మనకు ఫ్రెండ్ గా ఉంటే ఇంకా అవును. బాగుంటది. ఆహా. సో అందుకని అబ్బా, ఓకేనా? అబ్బా, ఆహా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. Thank you, దీనికన్నా రాజేష్. లాగితే తెగిపోద్దేమో సార్. రాజేష్ So, అమ్మారు చూస్తే ఏదో తేడాగా ఉందండి, తొందరగా పెళ్లి చేసేద్దాం. Thank you, ఎనీవే, madam. Thank you so గుడ్ much. రాజేష్, Thank గుడ్ you. టాకింగ్. టేక్ కేర్, బాయ్.